ఏలూరులో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. 243 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లో వస్తే అందులో 42 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. మిగిలిన 21 ఓట్లను వ్యాలిడ్గా తేల్చారు. ఇక బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న ఓట్లను వ్యాలిడ్, ఇన్వాలిడ్గా విభజించి కట్టలు కట్టే లెక్కింపు చేపట్టారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్పై మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం ఏలూరులోని సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్కి సంబంధించి కూడా అటు ఏదైతే ఈ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా తెరిచి ఆ ఓట్లన్నీ కూడా ప్రస్తుతం లెక్క కట్టి 25 చొప్పున కూడా లెక్క కట్టుతున్న ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం తొలి రౌండ్ లెక్కింపు అనేది కూడా ఆ ఓట్లు కట్టలు కట్టడం అనేది కూడా పూర్తయింది. దాదాపు 10,000కు పైగా కూడా ఒక రౌండ్కి ఓట్లను కట్టలు కట్టడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క రౌండ్ కూడా సంబంధించి ఇప్పుడు పోలైనటువంటి ఓట్లన్నీ కూడా 3,14,000 ఓట్లకు గాను ఇక్కడ పోలైనటువంటి ఓట్లు 2,18,000 ఓట్లు పోలయ్యాయి. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆ ప్రక్రియ కేవలం కట్టలు కట్టడం అనేది కూడా జరుగుతుంది. ఇది దాంట్లోనే పోస్టల్ బ్యాలెట్లు కూడా రావడంతో ఆ పోస్టల్ బ్యాలెట్ను కూడా తొలి రౌండ్లోనే కలిపి వాటిని కట్టలు కట్టారు. దాదాపు మధ్యాహ్నం 2 గంటల సమయం వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే బ్యాలెట్ బాక్సుల పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లన్నీ కూడా విడిగా కట్టలు కట్టడానికి సమయం ఎక్కువగా పడుతుంది. ఆ తర్వాత తొలి ప్రాధాన్యత ఓటు, రెండవ ప్రాధాన్యత ఓటు చొప్పున కూడా దీన్ని లెక్కించేటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తం 700 మంది సిబ్బంది 3 షిఫ్ట్లుగా ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియలో కూడా పాల్గొంటున్నారు. అలాగే 400 మంది పోలీసులు కూడా 6 డిఎస్పీలు 6 సిఐలతో పాటు 400 మంది పోలీసులు కూడా ప్రస్తుతం ఈ కౌంటింగ్లో భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఇక్కడ పోలీసులందరూ కూడా అక్కడ 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా కౌంటింగ్ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడంతో ప్రశాంతంగా అయితే ఈ కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ను పర్యవేక్షించేందుకు అభ్యర్థుల తరపున ఏజెంట్లు కూడా వచ్చారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎమ్మెల్సీ క్యాండిడేట్గా కూడా పోటీ చేశారు. కల్లూరి కృష్ణమోహన్ ఆయన మనతో ఉన్నారు. చెప్పండి, లోపలికి ఎలా జరుగుతుంది కౌంటింగ్ ప్రక్రియ? అంతా సజావుగానే ఉందా? ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తొలి దశలోనే ఉందండి. అవన్నీ కూడా బైండింగ్ చేస్తున్నారు. ఓపెన్ చేసి కట్టల కింద 20 చొప్పున మొదటి రౌండ్ పోస్టల్ బ్యాలెట్తో కలిపి ఇప్పటిదాకా కట్టలు కట్టినవి మొదటి రౌండ్లో 10,782 కట్టలు కట్టినట్టుగా అధికారికంగా లోపల చెప్పారండి. ఇలాగా మొత్తం ఓట్లన్నీ కూడా 25 రౌండ్స్ కింద కట్టి తర్వాత టేబుల్స్కి సాగ్రిగేట్ చేస్తారండి. ఈ ప్రక్రియ 5 గంటల తర్వాత మొదలయ్యే అవకాశం ఉంది కనుక ఒట్టంత భరితంగానే జరుగుతోంది. ఇప్పటిదాకా లోపల మాత్రం ప్రశాంతమైన వాతావరణంతో అధికారులు తమ యొక్క విధుల్ని సక్రమంగా నిర్వహిస్తున్నారు. లోపల హాల్లో చూసుకున్నట్టయితే అభ్యర్థులు మానసిక ఉల్లాసంగా మాట్లాడుకుంటున్నారండి. సాయంత్రం 5 గంటల తర్వాత అయితే నరాలు తీగి ఒట్టంత ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికైతే లేదు. కనుక మీడియా మిత్రులు అలాగే ప్రేక్షకులు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఎన్నికల ఫలితాలు ప్రజా తీర్పుకి రెఫరెండంగా భావించాలని మాత్రం మేము చెప్తున్నామండి. నేను ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్ అండి. నేను ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక రెవల్యూషనరీ మాప్స్కి ఇది సంకేతం అవుతుందని, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ జరుగుతున్న 6 ఎన్నికలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి రెఫరెండంగా భావించాలని మాత్రం నేను తెలియజేసుకుంటున్నాను సార్. ఖచ్చితంగా కూడా ఈసారి అంటే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత తొలి ప్రజల్లో జరిగినటువంటి ఎన్నికలు కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. 8 నెలల కూటమి పాలనకు రెఫరెండంగా కూడా ఈ ఫలితాలు ఉంటాయనేది కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అదే కోణంలో ఎన్నికల్లో ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అటు ప్రధానంగా అభ్యర్థులు టీడీపీ తరపున పేరాబత్తుల రాజశేఖర్ కానీ, పీడీఎఫ్ తరపున దిడ్ల వీరరాఘవులు కానీ ఇతర అభ్యర్థులందరూ కూడా హోరాహోరీగా ప్రచారం చేశారు. దాదాపు 35 మంది అభ్యర్థులు ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగుతుంది. అభ్యర్థులు కానీ వారి తరపున ప్రతినిధులు ఏజెంట్లు కూడా వచ్చి ఈ కౌంటింగ్లో కూడా పాల్గొని ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకించి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి సాయంత్రం వరకు ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఓట్లను కట్టలు కట్టడం అనే ప్రక్రియ అనేది కూడా కొనసాగుతుంది. సాయంత్రం నుంచి రేపు ఉదయానికి తొలి ప్రాధాన్యత ఓటు లెక్కింపు అనేది కూడా జరుగుతుంది. అయితే పోలైనటువంటి ఓట్లు అలాగే అందులో చెల్లని ఓట్లు కానీ చెల్లని లేని ఓట్లు కానీ వాటన్నింటిని కూడా డివైడ్ చేసి మిగిలిన చెల్లిన ఓట్లలో కూడా మొత్తం 50%కు మించి ఓటు అనేది కూడా రావాలి. ఎవరికైనా కూడా వస్తే కానీ వారికి గెలుపు అనేది కూడా వస్తుంది. లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ రెండవ ప్రాధాన్యత ఓటు లెక్కించాల్సిన సమయం ఉంటుంది. దానికి దాదాపు మరొక 48 గంటలు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది సుదీర్ఘ సమయం తీసుకుంటుంది. ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్కి సంబంధించి కూడా ప్రస్తుతం ఆ కౌంటింగ్ ప్రక్రియ అయితే ఏలూరులో ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు కౌంటింగ్ కేంద్రం నుంచి.